హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్తర్ క్రియేషన్స్. ఈరోజు అయితే మామిడికాయ రోటి పచ్చడి చేసుకుందాం. దానికోసం మా చెట్టుకి కాసిన మామిడికాయలు అయితే ఈరోజు అయితే కోసుకొచ్చాను అనమాట. మామిడికాయ రోటి పచ్చడి చేయడానికి కావాల్సిన మామిడికాయలు, ఎండుమిర్చి అంతేనండి. ఇంకా అయితే నేను మామిడికాయ రోటి పచ్చడి చేయడానికి ముందుగా రోలు కడిగేసి ఆరబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే తడిగా ఉంటుందిగా, అందుకని కడిగేసి ఆరబెట్టుకున్నాను. తర్వాత ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. ఎండుమిర్చి ముక్కలు చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకునేటప్పుడు దానిలో కొన్ని ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇంకా జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. సేమ్ ఇలాగే మీరు కూడా ఫ్రై చేసుకోండి. కొంతమంది అయితే ఫ్రై చేయకుండా పచ్చియే చేసేస్తారు చట్నీ. నేనైతే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ఇలా రోట్లో వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కల్లుప్పు వేసుకొని దంచుకుంటున్నాను అన్నమాట. ఈలోపు నేను మామిడికాయలు కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని రోట్లో వేసుకొని దంపుకుంటున్నాను. ఎందుకంటే మేమైతే తొక్క అయితే తీయట్లేదు, ఎందుకంటే మాకు ఇలా ఉండడమే ఇష్టం అన్నమాట. ఇలా చేసుకుంటేనే ఇష్టము. ముక్కలు తగులుతూ ఉంటుంది అన్నమాట. మిక్సీలో పడితే మొత్తం పేస్ట్లా అయిపోతుంది అన్నమాట. ఏమీ బాగోదు ఫ్రెండ్. ఇలా రోట్లో తొక్కలతో ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దోశల్లో వేసుకోవచ్చు, రైస్లో వేసుకోవచ్చు, మనం ఎలా అయినా చేయొచ్చు అన్నమాట. ఇడ్లీలో కూడా తినొచ్చు అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీ ఫ్రెండ్స్. చాలా పుల్లగా ఉంది మామిడికాయతో పులిహోర కూడా చేసుకోవచ్చు అనమాట. నేను అది పులిహోర కూడా చేసి చూపిస్తాను మీకు. ఈ మామిడికాయతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో అవన్నీ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పచ్చడి అయితే. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి. మాకులాగా ఇలా ట్రై చేయండి అనమాట. నేనైతే ఇలా ముక్కలన్నిటినీ ఒక్కొక్కటి వేసుకుంటూ తొక్కేసుకున్నాను అనమాట. ఇది మామిడికాయ రోటి పచ్చడి అంతా అయిపోయిన తర్వాత నేను తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. లాస్ట్కి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ ఆయిల్లోకి పచ్చడి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూడండి, తాలింపు వేసిన తర్వాత చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడికి. ఇది చేసినప్పటికంటే నెక్స్ట్ డే ఇంకా సూపర్ ఉంది చట్నీ. మీరు కూడా ఒకసారి మామిడికాయ రోటి పచ్చడి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి. మీకు ఇంకా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. బాయ్ బాయ్.